ఈరోజు ఎడిటింగ్ చేసే ముందు ఒకటి చెప్తాను. చాలామంది లేటెస్ట్ యాప్స్ లింక్ ఇవ్వమంటున్నారు. నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్పుడప్పుడు పెడుతుంటాను. లేకపోతే వాట్సాప్ ఛానెల్‌లో. వీలుంటే మీరు చెక్ చేస్తూ ఉండండి. లేకపోతే కామెంట్ చేయండి. వీలుంటే తొందరగా పెడతాను. మీరు కామెంట్ చేస్తే నాకు ఒక అవగాహన అయితే ఉంటది కాబట్టి కామెంట్ చేయండి. ఓకే. ఈరోజు డెమో వీడియో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. తొలి చూపు నీ పైనే తొలి పలుకు ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఈ వీడియో నేను ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం చెప్తాను. వీడియో చూడండి వీలుంటే. ఒక 4, 5 మినిట్స్ ఉంటది అంతే. కాబట్టి లాస్ట్‌లోకి అయితే చూడండి. ఫస్ట్ నేను మీకు క్వాలిటీ కోసం వీమేక్ యాప్ అయితే యూజ్ చేయండి మీకు. ఫిల్టర్ అయితే ఏం చేయదు కానీ క్వాలిటీ బెటర్‌గా అయితే చేస్తది. వీలుంటే ట్రై చేయండి. నేను కొన్ని ఫోటోస్ వీమేక్ యాప్‌లోనే క్వాలిటీ కోసం యూజ్ చేసిన బాగా నచ్చింది నాకు కూడా. ఓకే. ఇంకోటి డిస్క్రిప్షన్‌లో నేను ఒక వీడియో క్లిప్ ఇస్తాను. అది యాడ్ చేసుకోండి. ఇంతకుముందు ఒక వీడియోలో యాడ్ చేసినాం అనుకుంటా. మళ్ళీ ఈరోజు మనకు అవసరం ఉంటది కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తాను అది. ఓకే. అది ఒక్క నిమిషం. 2 డేస్ బ్యాక్ చేసిన అది. ఇది. ఓకే. ఇది ఉంది. దీనికి మనం ఇక్కడ కొంచెం ఎండింగ్‌లో అంటే బీట్ మార్క్ ఎండింగ్‌లో వచ్చి ఇక్కడ స్పీడ్‌లోకెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కరెక్ట్‌గా సెట్ అయిపోతది. కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంది కదా! అందులోకెళ్ళండి. ఇక్కడ ఎడ్జ్ గ్లో అని ఉంది కదా! దాన్ని యాడ్ చేసుకోండి. స్టాండ్ ఎస్ 30 తోటి చాలు అంతే. గ్లో అనేది కొంచెం వస్తది. బాగుంటది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ వద్దాం. ఇక్కడ అంటే 12 సెకండ్ దగ్గర వద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఫోటోస్ అనేది యాడ్ చేయాలి మనం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ ఫోటో యాడ్ చేస్తా. ఎనీ ఫోటో, ఎలాంటి ఫోటో కొంచెం క్వాలిటీ బాగుంటే మంచిది. ఎందుకు బాగుంటే మంచిదంటే ఇప్పుడు మనం జూమ్ చేస్తుంటాం కాబట్టి ఆ క్వాలిటీ అనేది క్రాక్ అనేది అంటే బ్లర్ వస్తూ ఉంటది. ఫోటో క్రాక్ అవుతూ ఉంటది కాబట్టి కొంచెం క్వాలిటీ బెటర్‌గా ఉంటే చాలా మంచిది. ఓకేనా? ఫస్ట్ నేనేం చెప్తానంటే ఫస్ట్ ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో నేను ఆల్రెడీ ఈ ఫోటోని రిమైనీ యాప్‌లో యాడ్ చేసిన. ఓకే. కొన్ని ఫోటోస్ రిమైనీ యాప్, కొన్ని ఫోటోస్ అయితే వీమేక్ యాప్. వీమేక్ యాప్ అయితే ట్రై చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందులో ఎలాంటి యాడ్స్ కూడా రాదు. ఓకేనా? ఫోటో యాడ్ చేసినా కానీ ఫోటో కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే మనం ఫోటోని కరెక్ట్‌గా సెంటర్‌లో తీసుకొద్దాం ఇలా. ఓకే. సెంటర్‌లో తీసుకొచ్చి కొంచెం జూమ్ చేద్దాం దీన్ని. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఫస్ట్ దీన్ని మనం టైల్స్ ఎఫెక్ట్ తోటి కవర్ చేద్దాం. ఈ మిర్రర్ ఆన్ చేద్దాం. ఓకేనా? ఫోటో యాడ్ అయిపోయింది. కానీ ఏందంటే మనకు ఎప్పుడైనా కానీ ఫోటో అనేది హైలైట్ కావాలంటే లిరికల్ కూడా హైలైట్ కావాలి. ఇంకోటి లిరికల్ హైలైట్ కావాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం బ్లాక్ ఉంటే బాగుంటది. కాబట్టి ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. జూమ్ చేసిన తర్వాత దీన్ని మీరు ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేయండి. చెప్తాను. ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసిన తర్వాత ఈ గామాని కొంచెం తగ్గించుకోండి. ఎక్స్‌పోజర్‌ని కూడా కొంచెం తగ్గించుకోండి. ఎక్కువొద్దు. ఒక 10, 10 ఓకేనా? ఒక 14 మైనస్ చేసినా ఇదైతే 950 పెట్టేసేయండి చాలు. ఓకే. తర్వాత యానిమేషన్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా వస్తది. ఇప్పుడు ఈ రెండైతే కాపీ చేసుకోండి. ఓకే. ముందు అవసరం ఉంటది కాబట్టి కాపీ చేసుకోండి. ఇక్కడి వరకైతే ఉంది. ఇక్కడ నుంచి మనం వేరే ఫోటో ఒకటి యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో యాడ్ చేసిన. ఈ ఫోటోని బీట్ మార్కర్‌కు పెట్టాను. కిందికి వచ్చేద్దాం. టోటల్ లాంగ్ ప్రెస్ చేయండి ఆ ఫోటో మీద కిందికి లిరికల్ కిందికి తీసుకురండి. ఓకే. కిందికైతే తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తాను. ఓకే. ఫోటోని జూమ్ చేసిన ఎఫెక్ట్ అనేది కాపీ చేశారు కదా! దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం సైజ్ ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇలా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హెడ్ అంటే కొంచెం హ్యాండ్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి లిరికల్‌ని పైన పెడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒకటి చేయండి. ఒకవేళ మీ డ్రెస్ కలర్ కొంచెం రెడ్ కలర్ సంథింగ్ ఏ కలర్ అయినా ఉండొచ్చు. దాన్ని బట్టి ఇక్కడ మీరు కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే. కొంచెం లుక్ బాగుంటది. కలర్ మ్యాచింగ్ చాలా ఇంపార్టెంట్ వీడియోకి. 100%కి కలర్ మ్యాచింగ్ అయితే చేయండి. ఓకేనా? కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ కూడా వచ్చింది. దీన్ని గ్రీన్ కలర్ రిమూవ్ చేసి యెల్లో కలర్ పెడతాను. దీన్ని ఇక్కడ పెడుతున్నాను. ఈ ఆర్‌సీఎఫ్ అనే టెక్స్ట్ మీ యొక్క నేమ్ పెట్టుకోండి చాలు. ఓకే. కొంచెం సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో ఫోటో యాడ్ చేస్తా. ఈ ఫోటో. దీన్ని ఇక్కడ యాడ్ చేసి కిందికి తీసుకొస్తున్నా. టోటల్ డౌన్‌లో లాంగ్ ప్రెస్ చేసి టోటల్ లిరికల్ కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఫోటో కొంచెం సెంటర్‌లో తీసుకొద్దాం. కొంచెం జూమ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని నేను కొంచెం ఫోటో అనేది కొంచెం ఏం చేస్తానంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ హారిజాంటల్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఈ సైడ్ ఉంటే మంచి లుక్ ఉంటది. ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి చాలు.
ఏ యానిమేషన్ కూడా బాగా సెట్ అయింది. ఇలా. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇంకో ఫోటో యాడ్ చేయాలి. ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొస్తా. డౌన్‌లో తీసుకొచ్చి కొంచెం సెంటర్‌లో జూమ్ చేస్తా. ఇక్కడ సెట్ అయింది. 2 మధ్యలో పక్క పక్కన లిరిక్స్ అయితే బాగా కనిపిస్తది. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో ఉంటది. ఇది కూడా యాడ్ చేస్తా. ఇక్కడ బీట్ మార్క్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కింద డౌన్‌లో అయితే తీసుకొస్తున్నా. ఓకే. దీన్ని కూడా కొంచెం జూమ్ చేస్తా. టైల్స్ ఎఫెక్ట్, మిర్రర్ ఎఫెక్ట్ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇది సెట్ అయింది. సేమ్ ఇంకో ఫోటో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఇంకా ఒక 2 ఫోటోస్ ఉన్నాయి. నేను ఒకటే ఫోటో యాడ్ చేస్తా. ఇంతే. మీ ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. చూడండి కొంచెం కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. ఓకే. ఫేస్ పైన కానీ, టెక్స్ట్ పైన కానీ చేంజెస్ ఉంటే కొంచెం వేరేలాగా చేంజ్ చేసేసి తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.